నెక్స్ట్ మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రి పాల్వంచ పరిశ్రమల్లో కూడా పూర్తిగా చోరీలు జరుగుతున్నాయి. ఒక పక్క చుట్టూ కూడా ప్రహరీ గోడలు, అదేవిధంగా వాటికి ముళ్ళ కంచెలు వేసినప్పటికి కూడా దాన్ని దూకి మరి చోరీలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో దీనికి అండాదండ పూర్తిగా కూడా అధికారులు అన్నట్లు కూడా అక్కడ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఖచ్చితంగా అధికారులు దండ ఉందా లేదా, అసలు ఎవరు అధికారులు, ఎందుకు ఈ చోరీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిశ్రమలకు నిలయమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో కొన్ని పరిశ్రమల్లో మాత్రమే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ దొంగతనాలు నివారణకు తగినటువంటి చర్యలు తీసుకోవడంలో ఈ యొక్క తప్పిదాలు ఎందుకు జరుగుతున్నాయనేది కూడా ప్రజలకు అంతుబట్టని ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఈ యొక్క KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క పరిశ్రమలో గతంలోనూ బూడిద చెరువుకు సంబంధించినటువంటి పైపులు, ఐరన్ పైపులు, ఈ యొక్క దొంగలు ఏదైతే ఉందో వాళ్ళు ఆ పైపులను తమకు కావలసినటువంటి సైజుల్లో ముక్కలు కట్ చేసి ఆ యొక్క వాహనాల్లో తరలించి స్థానికంగా ఉన్నటువంటి పాతెనుపు కొట్లకు తరలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే ఆ యొక్క తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ఆ యొక్క పైపులను పట్టుకొని, లేకపోతే చోరీకి గురైనటువంటి వస్తువులను పట్టుకొని తూతూ మంత్రంగా ఆ యొక్క కేసులు నమోదు చేయించి చేతులు దుక్కుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో గత 10 రోజుల క్రితం ఈ యొక్క KTPS స్టోర్ కు సంబంధించి స్టోర్ లో ఉండవలసినటువంటి భద్రత నడుమ ఉన్నటువంటి 2 అంచెలు 3 అంచెల భద్రత నడుమ ఉన్నటువంటి ఈ యొక్క స్టోర్లలో కన్నాలు వేసి, గోడలకు కన్నాలు వేసి కావచ్చు, స్వెట్టర్ల తాళాలు పగలగొట్టి కావచ్చు, ఆ యొక్క చోరీలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరిస్తున్నారా అన్నటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్టోర్ లో ఉన్నటువంటి రాగి వస్తువులు, విలువైన రాగి వస్తువులను ఆ యొక్క చోరీకి చేసుకుని ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఒక పాతెనుపు కొట్లో, అల్లూరి సెంటర్ లో ఉన్నటువంటి ఒక పాతెనుపు కొట్లో ప్రత్యక్షమైనటువంటి నేపథ్యం ఉంది. వీటిని జెన్కో విజిలెన్స్ అధికారులు ప్రత్యక్షంగా వచ్చి ఆ యొక్క ఇనుప దుకాణంలో ఉన్నటువంటి రాగి వస్తువులను పట్టుకొని వారిపైన కేసు కూడా పెట్టినటువంటి నేపథ్యం ఉంది. గతంలో కూడా ఇలాంటివి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క రాగి కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఐరన్ కావచ్చు, ఏ వస్తువులైనా కూడా ఈ యొక్క కోట్ల రూపాయలు, ఇప్పటి వరకు కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క KTPS లో ఉన్నటువంటి వస్తువులను దొంగిలించినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ పూర్తి సెక్యూరిటీ భద్రత ఉంటుంది, చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది, ఆ గోడకు ముళ్ళ కంచె ఉంటుంది, అలాగే కొన్ని చోట్ల పవర్ ఫెన్సింగ్ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది, నిఘా నేత్రాలు ఉంటాయి. కానీ ఇంత పెద్ద పరిశ్రమలో నుండి ఇంతటి చోరీలకు, అవలీలగా చోరీలకు పాల్పడుతున్నటువంటి దొంగల పరిస్థితి చూస్తే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ యొక్క పరిశ్రమలో తిష్ట వేసినటువంటి గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రోద్బలం ఏమైనా ఉన్నదా అనేది కూడా అనుమానం కలిగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ చోరీలకు గురవుతున్నటువంటి ఈ యొక్క కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో ఉన్నటువంటి వస్తువులను ఈ యొక్క చోరీ చేస్తున్నటువంటి దొంగలకు సహకరిస్తున్నారా, ఆ యొక్క స్థానిక అధికారులు ఎవరైనా అండదండలు ఉన్నాయా అనేది కూడా స్థానిక ప్రజల్లో కలుగుతున్నటువంటి అనుమానం ఉంది. ఇకనైనా ఈ యొక్క పరిశ్రమల నుండి దొంగతనాలు జరగకుండా, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుండి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, చోరీలకు విలువైన వస్తువులు గురి కాకుండా ఉండాలంటే అక్కడ సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేకపోతే అధికారులు ఎవరున్నారు అనేది కూడా లోతుగా విచారణ జరిపి ఆ యొక్క సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, రైట్ శ్రీనివాస్, అంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలంటే అధికారులు అండదండలే ఇక్కడ వీళ్ళు దొంగతనం చేసే వాళ్ళకి కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఎవరి అధికారులు, రాజకీయ నాయకులా, లేదంటే అక్కడ ఉన్న సంస్థల ఉన్న అధికారుల, ఎవరి అధికారులు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? అంటే వరుణ్, స్థానికంగా ఇక్కడ ప్లాంట్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి అలసత్వం కావచ్చు, లేకపోతే వారి యొక్క అండదండలు ఉన్నాయా అనేది కూడా స్థానిక ప్రజల్లో అనుమానం కలుగుతుంది.
ఎందుకు ఇంత 2 అంచెలు 3 అంచెల భద్రత ఉన్నటువంటి ఈ యొక్క పరిశ్రమలో నుండి ఈ యొక్క దొంగతనాలు, ఇంత విలువైన వస్తువులు చోరీలకు గురవుతున్నాయంటే వాళ్ళ యొక్క అధికారుల యొక్క అండదండలు లేకుండానే జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలు ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.